చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా గుండెలో నీ కోగది ఆకాశమే దచేనది, నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది, చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే. మయూరి గ్రీన్ హిల్స్ అధ్యక్షుడిగా కీర్తిశేషులు శ్రీ అఖ్తర్ గారు, శ్రీ దేవానందం గారుల ఆధ్వర్యంలో శ్రీ నర్సిరెడ్డి గారి ప్రోద్బలంతో పోటీ చేసి ఒక్క ఓటుతో విజయం పొంది అందరి సహకారంతో ఎన్నో సమస్యలను అధిగమించి అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరిచి అందరి ఆదరాభిమానాలతో వరుసగా 2 సార్లు ఏకగ్రీవంగా తిరిగి అధ్యక్షుడిగా అధిరోహించి మీ అందరి ఆత్మీయుడిగా నిలిచినందుకు ధన్యవాదాలు. ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ సెక్రటరీ శ్రీ శంకర్ జయకృష్ణ గారు, కిరణ్ సింగ్ గారు పూర్తి సహకారం అందించారు. కాలనీలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సమస్యను, నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. దొంగతనాలు జరిగినప్పుడు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రతిరోజు గస్తీ టీము ఏర్పాటు చేసి అప్రమత్తం చేయడం జరిగింది. ఆ తరువాత ఎమ్మెల్యే గారి సహకారంతో సచివాలయంతో పాటుగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది. వినాయక ఉత్సవాలు కలిసికట్టుగా చేయడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో అన్నీ మరపురాని గుర్తులే. కాలనీ వాసుల్లో నేను ఎవరినైనా మనసు నొప్పించి ఉంటే మీరు నన్ను మన్నించాలి. కాలనీ మొదటి అధ్యక్షులు శ్రీ నర్సిరెడ్డి గారికి, తర్వాత వచ్చిన అధ్యక్షులు శ్రీ కాళీప్రసాద్ గారికి, అలాగే ఇప్పటి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున నాయక్ గారికి శుభాకాంక్షలు. ఇక నాకు సహకరించిన అడ్వైజరీ కమిటీ సభ్యులు మరియు కమిటీ సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాలనీ వాసులందరికీ నా ధన్యవాదాలు. సెలవు. ఉద్యోగం చేస్తూ కూడా మిగతా సమయాన్ని నేను కాలనీ కోసమే ఉపయోగించాను. అందుకేనేమో కాలనీ వదిలి కర్నూలుకు పోయినా కూడా మళ్ళీ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘటన నేనెప్పటికీ మరువలేను. మీ అందరి ఆదరాభిమానాలు కలకాలం గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం కావాలి నాకు? ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుంచుకుంటూ మీ బయటింటి మీనాక్షి రెడ్డి.